మీరు గనక తెక్కడి టు మదురై వెళ్తున్నారు అనుకుంటే ఆన్ ది వేలో ఈ ప్లేసెస్ చూడడం మాత్రం మిస్ అవ్వకండి. ఇంతకీ ఏంటా ప్లేసెస్, ఎక్కడ ఉన్నాయి, ఎలా వెళ్ళాలి తెలియాలంటే వీడియో కంప్లీట్గా చూడాల్సిందే. లైక్ మీద ఒక లెంపకాయ, సబ్స్క్రైబ్ మీద ఒక మొట్టికాయ వేసేసి ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. తెక్కడి ఎపిసోడ్ 1లో తెక్కడి ఏ విధంగా చేరుకోవాలి, లోకల్లో ఏ ప్లేసెస్ చూడాలి, బోటింగ్ గురించి అవన్నీ కంప్లీట్గా తెలుసుకున్నాం. ఎపిసోడ్ 2లో ఒక హిడెన్ ఫారెస్ట్, పెరియార్ టైగర్ రిజర్వ్లో ఉన్న గవి ఫారెస్ట్కి ఎలా వెళ్ళాలి, అక్కడ చేయాల్సిన యాక్టివిటీస్ కూడా కంప్లీట్గా చెప్పాను. డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి, మీకే అర్థమవుతుంది. ఈ ఎపిసోడ్ 3లో తెక్కడి నుంచి మదురైకి వెళ్ళే రూట్లో కొన్ని హిడెన్ ప్లేసెస్ ఉన్నాయి. అవి చూద్దామని అయితే నేను స్టార్ట్ అయిపోయా. తెక్కడి నుంచి ఒక 11 కిలోమీటర్స్ దూరంలో అరవిక్కుజు వ్యూ పాయింట్ అని ఒకటి ఉంది. కేరళ గవర్నమెంట్ రీసెంట్గా ఓపెన్ చేసింది ఈ వ్యూ పాయింట్. అక్కడి నుంచి మొత్తం తమిళనాడు వ్యూ చూడొచ్చంట. ఎర్లీ మార్నింగ్ అయితే నేను స్టార్ట్ అయిపోయా. కొంచెం రోడ్స్ హైకింగ్ ఉంటుంది. ఘాట్ రోడ్స్ ఎలాగో కామనే కేరళలో, తప్పదనుకోండి. సో జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటే రీచ్ అయిపోవచ్చు. ఒక 10 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత బోర్డు కనిపించింది. అటువైపు ఇంకొక 1 కిలోమీటర్ మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే వ్యూ పాయింట్ బోర్డు అయితే మనకు కనిపిస్తుంది. ఇదిగోండి అరవిక్కుజు వ్యూ పాయింట్. మార్నింగ్ 8:30కి ఓపెన్ చేస్తారంట. నేను 8 o'clockకి ఇక్కడికి రీచ్ అయిపోయాను. బట్ రిక్వెస్ట్ చేస్తే లోపలికి పంపించారు. ఎవ్వరు లేరు, నేను ఒక్కడనే ఉన్నాను. చాలా పీస్ఫుల్గా ఉంది. పక్కన ఒక చిన్న వాటర్ ఫాల్ అయితే ఫ్లో అవుతుంది. మార్నింగ్ వ్యూ ఆస్వాదించుకుంటూ 2 చేతులు జేబులో పెట్టుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. రీసెంట్గా ఓపెన్ చేయడంతో చాలామందికి ఈ ప్లేస్ గురించి తెలియదు. సో అందుకే ఎక్కువ ఎవరు రావట్లేదు. ఇక్కడి నుంచి చూసుకుంటే పొగమంచి అయితే కమ్మేసింది, లేకపోతే మనకి తమిళనాడు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ రావడంతో పొగమంచి కమ్మేసింది. ఇక్కడి నుంచి ముందుకెళ్ళలేము, ముందుకెళ్తే కింద పడిపోతాం. అదంతా చాలా లోయ. ఈ వాటర్ అంతా ఫ్లో అవుతూ ఒక ఫాల్స్లా పడుతుంది. ఆ వాటర్ ఫాల్ చూడాలంటే ఇంకొక వ్యూ పాయింట్ ఉంది, అక్కడికి వెళ్ళి చూడాలి మనం. ఇక్కడ ఒక రెస్టారెంట్ కూడా ఉంది తినడానికి అదిను, బట్ ఇప్పుడైతే ఓపెన్లో లేదు. మేబీ నార్మల్ టైంలో ఓపెన్ చేస్తారు అనుకుంటా. ఫొటోస్ తీసుకోవడానికి, మార్నింగ్ వాక్ చేసుకోవడానికి, కొంచెం పీస్ఫుల్ టైం స్పెండ్ చేయాలి అనుకుంటే ఈ ప్లేస్ మాత్రం బాగానే ఉంది. మీరు తెక్కడికి దగ్గరలో ఉంటే మాత్రం ఈ ప్లేస్ని ఖచ్చితంగా చూడండి, మిస్ అవ్వద్దు. అరవిక్కుజు వ్యూ పాయింట్ కంప్లీట్ చేసేసుకొని రామక్కల్మేడు వ్యూ పాయింట్ వైపు అయితే వెళ్తున్నాను. ఇది తెక్కడి నుంచి 40 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. కంప్లీట్ బార్డర్, ఇది తమిళనాడు కేరళ బార్డర్లో ఉంటుంది. రీసెంట్గా ఓపెన్ చేశారు ఇది కూడాను. కానీ దీనికైతే ఒక విశిష్టత ఉంది. అది ఏంటి అనేది మనం అక్కడికి వెళ్తే తెలుస్తుంది. ఒక 40 km డ్రైవ్ చేసిన తర్వాత నేనైతే రీచ్ అయిపోయా. సిగ్నల్ ఉంటుంది కాబట్టి మనకి గూగుల్ మ్యాప్స్ చాలా హెల్ప్ చేస్తుంది. ఇక్కడ జీప్ సఫారీ కూడా అవైలబుల్ ఉంది. ఫస్ట్ అయితే వ్యూ పాయింట్ చూసేద్దామని చెప్పేసి ఆ వ్యూ పాయింట్ వైపు వెళ్ళిపోతున్నాను. బైక్ పార్కింగ్ బయట చేసేయచ్చు, ఫ్రీ పార్కింగే. మీ ఏ వెహికల్తో వచ్చినా ఫ్రీ పార్కింగ్ చేసేయచ్చు. టికెట్ అయితే ఉంటుంది. 25 రూపీస్ టికెట్ తీసుకొని లోపలికి కొంచెం పైకి నడవాల్సి ఉంటుంది. అంటే ఒక ట్రెక్కింగ్లా అనిపిస్తుంది. ఆ పైకి నడుచుకుంటూ వెళ్తే మనకి మంచి వ్యూ అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మీరు. పైకి రాగానే ఈ స్టాచ్యూ అయితే మనకి ప్రధాన ఆకర్షణగా కనిపిస్తుంది. కరువన్ కుర్తి స్టాచ్యూ అంటారు. ఈ స్టాచ్యూ కూడా ఒక హిస్టరీ ఉంది. ఇడిక్కి డ్యామ్ వీడియో చూశారు కదా, మన ఛానల్లో ఉంటుంది. ఆ డ్యామ్ అనేది 2 కొండలను కలుపుతుంది అనమాట. ఒక కొండ పేరు కరువన్, ఇంకో కొండ పేరు కుర్తి. అవే ఈ స్టాచ్యూ కింద ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ టైం అయితే బాగానే స్పెండ్ చేయొచ్చు. మొత్తం అట్మాస్ఫియర్ అంతా చాలా బాగుంది. నేనే వచ్చాను ఇక్కడికి, సో ఖాళీగా ఉంది. ఇది ఒక హై స్పీడ్ విండ్ ప్లేస్, సో చల్లని గాళ్ళు వేస్తాయి. ఇక్కడి నుంచి కూడా మనం తమిళనాడు వ్యూ అయితే చూడొచ్చు. బట్ ఫాగ్ ఉంటే మాత్రం అంత క్లియర్గా ఏం కనిపించదు. ఫాగ్ కనుక లేనట్లయితే మనం మంచి వ్యూ చూడొచ్చు. ఆ పక్కనే ఇంకో చిన్న స్టాచ్యూ ఉంది. ఈ స్టాచ్యూ మనం పైకి కూడా ఎక్కొచ్చు. హార్న్బిల్ పక్షి యొక్క స్టాచ్యూ ఇది. కేరళ స్టేట్ బర్డ్ అని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో. ఆ పక్షి యొక్క స్టాచ్యూ కన్స్ట్రక్ట్ చేశారు. చిన్నపిల్లలతో వస్తే కనుక మీరు కొంచెం మంచిగానే టైం స్పెండ్ చేస్తారు. ఇవి ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అని చెప్పను, కానీ ఇవి కొన్ని హిడెన్ ప్లేసెస్, చాలా తక్కువ మంది వస్తుంటారు. సో ఆన్ ది వేలో కనుక మీరు వెళ్తే కవర్ చేయండి అని నా సజెషన్, అంతే.
శిలాఫలకాల మీద రాజుల పేర్లు రాసినట్టు ఇలాంటి స్టాచ్యూస్ మీద పేర్లు రాసి అయితే దాన్ని పాడు చేయకండి. నేచర్ని ఆస్వాదించండి, గౌరవించండి, పాడు చేయొద్దు. ఎందుకంటే నెక్స్ట్ ఎవరైనా వచ్చే వాళ్ళకి కూడా చూస్తే బాగుండాలి కాబట్టి. వ్యూ పాయింట్ చూసుకుని కిందకైతే వచ్చేసాను. బోర్డర్ బజార్ అని కనిపిస్తుంది కదా, అదే కేరళ లాస్ట్ షాప్. పక్క నుంచి ఇంకంతా తమిళనాడు స్టార్ట్ అయిపోద్ది. ఆ షాప్ పక్క నుంచి ఒక వే ఉంది, అటువైపు జీప్ సఫారీస్ తీసుకువెళ్తారు. ఒక 1 కిలోమీటర్స్ మనం ట్రెక్కింగ్ కూడా చేసుకుంటే ఇంకొక వ్యూ పాయింట్ చూడొచ్చు. ఇంతకీ రామక్కల్ మేడుకి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? రాముడు సీత జాడ కోసం వెతుకుతున్నప్పుడు ఈ ప్రదేశం దగ్గరకు వచ్చి కొంత సమయం టైం స్పెండ్ చేశాడంట. సో ఆ విధంగా ఈ ప్రదేశాన్ని రామక్కల్ మేడు అంటారు. మేడు అంటే కొండ. అదేవిధంగా రిటర్న్ వస్తున్నప్పుడు కూడా మళ్ళీ ఇక్కడ వెయిట్ చేశాడు, ఇక్కడ టైం స్పెండ్ చేశాడని కొన్ని పురాణాలు కథలు చెప్తున్నాయి. మరి అది ఎంతవరకు నిజమో. ఎనీవే, ఈ విధంగా నేనైతే ఈ వ్యూ పాయింట్స్ కంప్లీట్ చేసుకొని మధురై వైపు వెళ్తున్నాను. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాను ఏంటి అనేది తెలియాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. ఫొటోస్ ఏవైనా కావాలి అనుకుంటే ఇన్స్టాలో మెసేజ్ చేయండి, డౌట్స్ ఉంటే అడగండి. వీడియోనైతే లైక్ చేసి ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.